జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, అమలు చేసిన కొన్ని సంస్కరణల మీద అప్పుడు కొందరు విమర్శలు చేసినా, జగన్ గారి పాలన మీద అప్పుడు కొందరు వ్యతిరేకత ప్రదర్శించినా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 6.5 నెలల నుంచి దగ్గర దగ్గర 7 నెలల నుంచి జరుగుతున్నటువంటి పాలన, ఈ పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు వీటన్నిటిని గమనించుకుంటూ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంతో మేలు కదరా బాబు! అని చెప్పి నిట్టూరుస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే ఈవెన్ కూటమి పార్టీలకు ఓటు వేసిన వాళ్ళు కూడా జగనే మేలు అనవసరంగా ఓటేసామని చెప్పి ఆ విధమైనటువంటి ఫీల్ నేనేమి కరుడు కట్టిన పార్టీ అభిమానులు నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. అండ్ కాస్త న్యూట్రల్ పీపుల్స్ ఉంటారు. సో వీళ్ళేదో చేస్తారని చెప్పి ఆశించిన వాళ్ళు. సో అటువంటి సంఘటనలు చాలానే జరిగాయి ఈ 6.5 మంత్స్‌లో. అండ్ అండ్ లేటెస్ట్ ట్రెండ్ ఏంటి అంటే సినిమా హీరోలకు సంబంధించినటువంటి అభిమానులు. ఈ సినిమా హీరోలను కులం బేస్‌డో, పార్టీ బేస్‌డో ఆరాధించి, అభిమానించే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. వీళ్ళని కేవలం సినిమా వ్యూ పాయింట్‌లో అభిమానించే వాళ్ళు చూశారు. ఆ అభిమానించే వాళ్ళు మరీ ముఖ్యంగా నిన్న తెలంగాణ ముఖ్యమంత్రితో సినిమా ప్రముఖుల భేటీ దగ్గర నుండి అభిమానించే వాళ్ళు మరీ ముఖ్యంగా అక్కడి నుండి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ కీర్తించుకుంటూ పోస్టులు పెడుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఎందుకని వీళ్ళ వీళ్ళ మెయిన్ పాయింట్ ఏంటి? అరే తన ఎన్కన్వెన్షన్ కూల్చేసినా కూడా నాగార్జున వెళ్ళారు, సరే వెంకటేష్ వెళ్ళారు, తన కొడుకు విషయంలో అంత జరిగినా కూడా అల్లు అరవింద్ వెళ్ళారు, అందరు డైరెక్టర్లు వెళ్ళారు, ప్రముఖులందరూ వెళ్ళారు. ఒక చిరంజీవి, బాలకృష్ణ తప్ప ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది ప్రముఖులందరూ వెళ్ళారు. సరే మహేష్ బాబు, ప్రభాస్ అందుబాటులో ఉన్నారా లేదా హీరోలు పక్కన పెట్టండి. బట్ మెజారిటీ అయితే వెళ్ళారు. ఇంతమంది వెళ్ళారు. అయినా కూడా ఇంత సినిమా పరిశ్రమ అంతా తరలి వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారు కనీసం ఒక్కటంటే ఒక్క పాజిటివ్ నిర్ణయం కూడా తీసుకోలేదు. 40 నిమిషాల సేపు వాళ్ళని వెయిట్ చేయించి టీ, కాఫీ, నీళ్ళైనా ఇచ్చినారో లేదో తెలియదు. మా వాళ్ళంటే వాళ్ళ దృష్టిలో సినిమా వాళ్ళు. మా వాళ్ళేమో వెళ్ళి వరద బాధితులు పులిహోర పట్ల కోసం ఎదురు చూసినట్లు ఆడ కూర్చొని 40-45 నిమిషాలు. ఆ తర్వాత సమావేశమై వీళ్ళందరూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రిని కీర్తించుకుంటూ పొగుడుతూ మాట్లాడినా కూడా లాస్ట్‌కు ముఖ్యమంత్రి గారేమో ఫటాఫట్ ఏమీ లేదు అని చెప్పి మొహం మీద చెప్పి పంపించేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పిలిచారు, శాలువాలు కప్పారు, భోజనం పెట్టారు, గౌరవించారు. వీళ్ళు అడిగిన వాటిలో చాలా వరకు సరే అని చెప్పారు. ఆ ఆంధ్రప్రదేశ్‌లో సినిమా గనుక షూటింగ్ తీస్తే టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇస్తామన్నారు. కొన్ని సినిమా షూటింగ్‌లు జరగకపోయినా కూడా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారు. ప్రీమియర్ షోలు కొన్ని చోట్ల వేసుకున్న, బెనిఫిట్ షోలు వేసుకున్న, చూసి చూడనట్లయితే వదిలేశారు. కొంతవరకైనా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారు. ఎక్కడే కూడా సినిమా పరిశ్రమ వాళ్ళని పెద్దగా టార్గెట్ చేసింది లేదు. ఇబ్బంది పెట్టే విధంగా ఒక్క నిర్ణయమూ లేదు. ఏమీ లేవు. అయినా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు అంత నిందించాం, అంతగానం తిట్టాం. వీళ్ళతో పోలిస్తే 100 రెట్లు మేలు కదరా బాబు జగన్ అని చెప్పి చాలా పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి. నిజమేగా, ముమ్మాటికి నిజంగా. జగన్ పాపం వీళ్ళని ఏమని అన్నారా? నిందించారా? తోలుదిద్దామన్నారా? ఏమన్నా అన్నారా? రండి మీరే ఆంధ్రప్రదేశ్‌కి, ఆ స్టూడియోలకు స్థలాలు ఇస్తాం, షూటింగ్లు చేసేకి ఎంకరేజ్ చేస్తాం, రాయితీలు ఇస్తాం, ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది అని చెప్పి నవ్వుతూ చాలా చాలా ఇష్టపూర్వకంగానే పిలిచారు, రమ్మన్నారు. అవన్నీ చేశారు. అయినా తిట్టారు. ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు వీళ్ళు. ఇప్పుడు రియలైజ్ అయ్యి అనవసరంగా అప్పుడు జగన్‌ని నిందించాం. జగనే 1000 రెట్లు మేలు వీళ్ళకంటే. కనీసం అప్పుడు ఆయన కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. మరికొంతగా గనుక వెళ్ళి ఆయన్ని అడిగితే ఏదైనా కూడా కాదనకుండా చేసే మనస్తత్వం ఉన్న అతనే ఈ విధమైనటువంటి అవమానం అయితే ఎదురయ్యేది కాదు అని చెప్పి మిగిలిన హీరోల అభిమానులు, నేను మళ్ళీ చెబుతాను, హీరోల అభిమానులు అంటే కులము పిచ్చున్నోడు, రాజకీయ పిచ్చున్నోడు వీళ్ళని కాదు. నేను సినిమాను సినిమాగా చూసే అభిమానుల గురించి చెబుతాను. చాలా మంది రేవంత్ రెడ్డి గారి ఆ భేటీ తర్వాత చాలా మంది హర్ట్ అయ్యారు. దాని మీద చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ చాలా బెటర్ అని చెప్పి కీర్తించుకుంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.